రెడీ టు మయన్మార్ అలాగే బ్యాంకాక్ లోనైతే 7.7 తీవ్రతతో భూ ప్రకంపం అయితే సృష్టిస్తున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. సుదర్శన్ రెడ్డి చెప్పండి, 7.7 తీవ్రతతో ఇంత నమోదు కాగా చాలా ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. అలాగే ఇంతమంది చనిపోయారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, అలాగే దీని ఎఫెక్ట్ మన భారత్ పై కూడా ఉందని తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? మయన్మార్ బ్యాంకాక్లో వచ్చినటువంటి భూకంపం కారణంగా ఇప్పటికే పదుల సంఖ్యలో జనాలు మృత్యువాత పడిన సంఘటనలు కనిపిస్తున్నాయి. పదుల అంతస్తుల భవనాలు కూడా పేకమేడల్లా కూలిపోతున్నటువంటి పరిస్థితులు గమనిస్తున్నాం. మయన్మార్ బ్యాంకాక్ అంటే ముఖ్యంగా పర్యాటకులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు. ఎక్కడికక్కడ స్విమ్మింగ్ పూల్స్లో కానీ పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో స్టే చేసే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ రెండు దేశాలే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. 7.7 రిక్టర్ స్కేల్ పైన నమోదైన ఈ భూకంపం కారణంగా పెద్ద విపత్తు సంభవించింది. ఆ రెండు దేశాలు కూడా ఒక రకంగా ఇప్పుడు అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 15 నిమిషాల వ్యవధిలో 2 సార్లు భూకంపము రావడంతో తీవ్ర భయాందోళనకైతే గురవుతున్నారు. ఎక్కడ చూసినా శిథిలాల కింద మృతదేహాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రాణ నష్టం అయితే తీవ్రంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆస్తి నష్టాన్ని అంచనా వేయలేనంతగా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీటికి సరిహద్దు దేశాలుగా ఉన్నటువంటి ఇతర దేశాల పైన కూడా దీని ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం నార్త్ ఇండియాలో, భారతదేశంలో కూడా దీని ఎఫెక్ట్ కొంతవరకు ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే 50 మందికి పైగా శిథిలాల కింద చిక్కుని మృత్యువాత పడినట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. పెద్ద పెద్ద భవంతులు అంటే 50 అంతస్తులు 30 అంతస్తుల భవనాలు కూడా పేకమేడల్లాగా పూర్తి స్థాయిలో అవి నేలమట్టమైనటువంటి పరిస్థితి. అంటే భూకంపం సంభవిస్తే కొన్ని నెర్రలు చెల్లడము, అక్కడక్కడ భూమి కంపించడము ఉంటుంది. అయితే రిక్టర్ స్కేల్ పైన దాని ప్రభావం అంటే 7.7గా నమోదైన నేపథ్యంలో అది భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అందుకే భవనాలు ఒక్కసారిగా క్షణాల్లోనే అన్ని అంతస్తుల భవనాలు కూడా పేకమేడల్లాగా కూలిపోయిన పరిస్థితి. ఎక్కడి వాళ్ళు అక్కడే ఆ శిథిలాల కింద చిక్కుకొని ఉన్నారు. కొంతమంది ఎక్కువ పర్యాటక ప్రాంతాలు కావడంతో వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేయడానికి, ఆహ్లాదభరితంగా అక్కడ ఉండడానికి వచ్చినటువంటి వారందరూ కూడా ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. కొంతమంది మృత్యువాత పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆ రెండు దేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. వెంటనే సహాయక చర్యలకు కూడా ప్రభుత్వ యంత్రాంగం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే మళ్ళీ కూడా భూకంపం వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా భయాందోళనలోనే ఉన్నారు. చాలామంది పెద్ద పెద్ద భవనాల్లో ఉన్న వారందరినీ కూడా ఖాళీగా చేసి ఓపెన్ ప్రదేశాలకు రావాలని కూడా ఇప్పటికే ఆర్డర్స్ పాస్ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇండ్లను, భవనాలను వదిలేసి రోడ్లపైకి పరుగులు తీస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఆ రెండు దేశాల్లో చాలా పెద్ద ఎత్తున అంటే అనేక ప్రాంతాల్లో ఒకేసారి అటాక్ అయినటువంటి భూకంపం కారణంగా పెను విపత్తే అక్కడ సంభవించినట్టుగా అయితే మనకు సమాచారం అందుతూ ఉంది. అలాగే సుదర్శన్ రెడ్డి, టు బ్యాంకాక్ ప్రధాని అయితే ఎమర్జెన్సీ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. సో అక్కడ ప్రజలకు ఇంకా అంటే దీని నుంచి కాపాడుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది? భూకంప తీవ్రత తగ్గితే తప్ప దీన్ని ఏ విధమైనటువంటి సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితి. ఎందుకంటే 30 అంతస్తుల లాంటి భవనాలు ఒకసారిగా మొత్తం కూలిపోతే ఆ శిథిలాలను తొలగించడానికే గంటల తరబడి సమయం పడుతుంది. ఇంత పెద్ద విపత్తు సంభవించిన నేపథ్యంలో ఆ దేశంలో ప్రధాని హై అలర్ట్ ప్రకటించారు. ఒక ఎమర్జెన్సీ వాతావరణం కూడా అక్కడ నెలకొన్నటువంటి నేపథ్యంలో సహాయ చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. కానీ మళ్ళీ ఏ క్షణంలో అయినా భూకంపం సంభవించే అవకాశాలు ఉండడంతో మళ్ళీకిన వస్తే సహాయక చర్యలకు కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైతే 2 సార్లు భూమి కంపించి 15 నిమిషాల వ్యవధిలో విపత్తు సంభవించిందో ఆ ప్రాంతాల్లో వెంటనే ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. హై అలర్ట్తో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సహాయ చర్యల్లో మునిగిపోయారు. కొన్ని చోట్ల శిథిలాలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. వీలైనంత మందిని ఆ శిథిలాల నుంచి ఎవరైతే ప్రాణాలతో ఉన్నారో వాళ్ళందరినీ కాపాడడం కోసం మొదటి ప్రయారిటీగా అక్కడ ప్రభుత్వం ఎగ్జాక్ట్లీ శుక్రవారం అంటే మధ్యాహ్నం 12:50 గంటలకు మయన్మార్ కేంద్రంగా 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. తర్వాత దాని తీవ్రత కొద్దిగా తగ్గి 6.8 తీవ్రతగా మరొకసారి భూకంపం సంభవించింది. అమెరికా విజ్ఞాన సర్వే ప్రకారం ఈ భూకంప కేంద్రం సగైనా నగరానికి 16 కిలోమీటర్లు ఉత్తర పరమట దిశల్లో 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్టుగా ఇప్పటికే సమాచారం అందుతుంది. మయన్మార్లో ఇప్పటికే 20 మంది మృతి చెందినట్టుగా కూడా సమాచారం అందుతుంది. మండేలాలోని ఒక మసీదు కూలిపోవడంతో అక్కడ ప్రార్థనలో ఉన్నటువంటి కొంతమంది మరణించినట్టుగా సమాచారం. ఎందుకంటే రంజాన్ మాసం కావడంతో పెద్ద ఎత్తున ముస్లింలు అక్కడ
ప్రార్థనలో మునిగిపోయి ఉన్నారు. అదే సమయంలో అక్కడ సంభవించినటువంటి భూకంపం కారణంగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రమాదంలో చిక్కుకున్నారు. ఇంకా ప్రాణ నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మయన్మార్ సైనిక పాలనకు సంబంధించి అత్యవసర పరిస్థితిని కూడా అక్కడ ప్రకటించారు. ఇక ఉత్తర థాయిలాండ్ వరకు కూడా దీని ప్రభావం కనిపిస్తూ ఉంది. బ్యాంకాంగ్ మెట్రో మరియు రైలు సర్వీసులన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తిగా నిలిపివేశారు. థాయిలాండ్ ప్రధానమంత్రి పైతోంగాని పెనుత్రా ఈ విపత్తును పెను విపత్తుగా ప్రకటించి అత్యవసర ఒక ఎమర్జెన్సీ పరిస్థితులను అక్కడ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక చైనాలోని ఇయాన్ ప్రావిన్స్లో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి. అంటే ఇది 1-2 దేశాలు కాదు, ఆ పరిసర ప్రాంతాల్లో బార్డర్లో ఉన్నటువంటి అన్ని దేశాలపైన కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంది. భూకంప నెట్వర్క్ కేంద్రం ప్రకారం చైనా దేశం ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ భూకంప తీవ్రత 7.9గా నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇక భారత్కు కూడా ఈ భూకంప తీవ్రత ఎక్కువగానే ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. బెంగాల్లోని కోల్కతా, మణిపూర్ అలాగే బంగ్లాదేశ్ అంటే ఈ రెండు కూడా బార్డర్లోనే ఉంటాయి. సరిహద్దు ప్రాంతాలు బంగ్లాదేశ్లోని ఢాకా, చట్టోగ్రామ్ ప్రాంతాల్లో కూడా కొద్దిపాటి భూమి కొద్దిపాటిగా ప్రకంపనలు వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే దీనిపైన ఇప్పటికే భారత ప్రధాని కూడా ట్విట్టర్లో స్పందించారు. ఏ దేశానికి ఎక్కడ సహాయ చర్యలు కావాలన్నా అందించాలంటూ కూడా ఇప్పటికే భారత్ సైన్యాన్ని ఆదేశించిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చాలామంది బ్యాంకాక్ ఇతర నగరాల్లో భవనాల్లో కనిపించడము, ప్రజలు భయంతో వీధుల్లోకి పరిగెత్తున్నటువంటి దృశ్యాలు చూస్తే ఈ భూకంప తీవ్రత కారణంగా వాళ్ళు ఎంత భయాందోళనకు గురయ్యారో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంట్లో చాలామంది ప్రత్యక్షంగా వాళ్ళు ఈ భూకంప ప్రకంపనలు వాళ్ళు చూసిన వాళ్ళు కూడా ఆ ప్రమాదాన్ని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని వీడియోస్ను కూడా విడుదల చేసిన పరిస్థితుల్లో స్విమ్మింగ్ పూల్ లాంటి ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా నీరు ఉగ్రరూపంతో ఉప్పొంగింది. అంటే సముద్ర ప్రాంతాల్లో భూకంపం వస్తే ఏ విధంగా సునామీ వస్తుందో అట్లా భూకంపం ఏర్పడినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లో వాటర్ అంతా కూడా ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చేవి ఉప్పొంగి బయటికి వచ్చినటువంటి పరిస్థితులు. మొత్తం మీద ఇప్పటికే 48 మంది కార్మికులు ఆ ప్రాంతంలో బ్యాంకాక్లోని చాటు ప్రాంతంలో 43 మంది కార్మికులు ఈ శిథిలాల కింద చిక్కుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఇప్పుడు నివేదికలను పట్టి చూస్తే కొందరు సహాయం కోసం కేకలు వేస్తూ కనిపించారు. వాళ్ళందరినీ కూడా కాపాడడం కోసం స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. ఇక మయన్మార్లో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. కొన్ని పెద్ద భవంతులతో పాటు నివాస గృహాలు కూడా పేకమేడలేగా కూలిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచంలోనే ఒక పెను విపత్తుగా దీన్ని చూడవచ్చు. దీనిపైన ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా అలర్ట్ అయినాయి. ఆయా దేశాలకు సహాయ చర్యలు అందించడానికి కూడా ముందుకొస్తున్న పరిస్థితులు గమనిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి.